వెల్కమ్ టు శ్వేతాస్ వంటలు. ఎప్పుడు చేసుకునే రవ్వ ఉప్మా కాకుండా రొటీన్ గా ఇలా చేసుకోకుండా ఇలా దొడ్డట్టులతో ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా పిల్లలకి టిఫిన్ గా కూడా పెట్టవచ్చు. దీన్ని నా వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని 1 కప్ దొడ్డట్టులు తీసుకోవాలి. దీంట్లో అటుకులు మునిగేంత వరకు వాటర్ పోసుకొని పక్కన ఉంచుకోవాలి. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇంట్లో శనగపప్పు, పల్లీలు కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకుంటున్న పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకుంటున్న ఉల్లిపాయలు, కొద్దిగా పసుపు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఇక్కడ తగినంత వేసుకోవాలి, ఎక్కువగా వేసుకుంటే ఉప్పు అవుతుంది. ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని తీసుకుని వాటర్ రిమూవ్ చేసి అటుకుల్ని పోపులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అటుకులకు మొత్తం పట్టేలా కలుపుకోవాలి. అటుకులు ఇక్కడ 2 నిమిషాల నుండి 3 నిమిషాల వరకు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా నానబెడితే ముద్దలాగా అయిపోయి ఉప్మా సరిగా రాదు, పూలుగా. దీన్ని లో ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు ఉంచుకొని లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లలకు ఎప్పుడు టిఫిన్ లోకి ఇడ్లీ, దోశ, పూరిలా కాకుండా అప్పుడప్పుడు ఇలా దొడ్డట్టులతో ఉప్మా చేసి పెట్టండి. అంతే అండి, ఎంతో టేస్టీగా అటుకుల ఉప్మా రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.